ఇదిగో 10 నిమిషాల్లో వచ్చేస్తాం. అబ్బాయి వచ్చేసాడా? ఎలా ఉన్నాడు? మానసిక్ సరిపోతాడా? అమ్మా వద్దు, నువ్వేం చెప్పొద్దు. నేను వస్తున్నాను కదా, నేనే చూసి చెప్తా. దానికి సంబంధించిన ప్రతిదీ నీ చేతుల మీదే జరగాలి. కానీ అది అంత అదృష్టానికి నోచుకోలేదులేమ్మా. ఇప్పుడు మీరు రావద్దు. అమ్మా ఎందుకమ్మా? ఏం మళ్ళీ ఏమైంది? కొత్తగా ఏం కావాలమ్మా? మీ మీద కోపంతోనే ఇంతవరకు వేరే సంబంధం చూడొద్దంది. ఇప్పుడు మీరెదురుగా ఉంటే పెళ్లి చూపుల్లో కూర్చుంటుందా? కోపంతో ఏం చేస్తుందో దానికే తెలీదు. ఏమైంది? మీరు రాకపోవడం లోటే. కానీ ఏం చేస్తాం? పరిస్థితి అర్థం చేసుకోండి. ఇటు. హలో, ఏంటత్తయ్య? ఏమైంది? అరే, ఆ మాత్రం మేము అర్థం చేసుకోలేము. మేము ఉన్నా లేకపోయినా మానసి పెళ్లి కొప్పుకుంటే చాలత్తయ్య. మానసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు? భారతి, సరే అయ్యా, మీ మావయ్య గారు పిలుస్తున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అత్తయ్య. పద. ఆటో బ్యాక్ పోనీ. భారతి, అమ్మాయిని తీసుకురా. వదినా, నేను తీసుకొస్తాను. సరే. మా మనసులు ఒక్కటైపోయాయి. మేము ఒక్కటైపోయాం. ఈ విడాకుల కాగితాలు మాత్రమే కాదమ్మా, మమ్మల్ని విడదీయాలని చూసిన వాళ్ళ మనసుల్ని, వాళ్ళ ఆలోచనలను కూడా. ఏమైంది సరి? పెళ్లి చూపుల్లో కూర్చోనంటుంది మమ్మీ. నీ కోపం అర్థమైంది మానసి. కానీ ఇంతవరకు వచ్చి ఇప్పుడు పెళ్లి చూపుల్లో కూర్చోను అంటే అన్నయ్య పరువు పోతుంది. ఈడన ప్రాణాలే పోతున్నాయి అత్త. ఇప్పుడు నాన్న పరువు పొద్ది పెళ్లి చూపుల్లో కూర్చో అంటున్నారు. తర్వాత మళ్ళా అదే పరువు పొద్ది తాళి కట్టించుకుని కాపురం చేయంటారు. అసలు మీరంతా నాకు సపోర్ట్ చేసి బావతో నా పెళ్లి జరగాలని చూస్తున్నారా? లేకపోతే ఎవడికో ఒకటి కంటగట్టి వదిలించుకోవాలని చూస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు నా గురించి? అసలు ఈ పెళ్లి చూపులు చెడగొడుతున్న అత్త ఏం చేస్తుందాడా? చెప్పు మానసి. ఏం చెప్పమంటావత్తా? నువ్వు చెప్పిందేంది, ఇడు జరుగుతుందేంది? నువ్వొచ్చి ఏదో చేస్తావని ఆశ పెట్టుకుంటే పోయాడు కూసమంటుంది చిన్నత్త. మానసి, ఇప్పుడు నేను నేరుగా వచ్చి అక్కడ అన్నయ్యతో గొడవపడే పరిస్థితి లేదు. అయినా చెప్తున్నాను కదా, నేను చేయాల్సింది నేను చేస్తున్నా. ఆ వచ్చినోడు నిన్ను చూసినా సంబంధం మాత్రం కుదరదు. ఏందో అత్తా, ఇప్పుడు పోయి కూసుంటే అంతే. నా నోరు మూయించైనా నాన్ని పెళ్లి ఖాయం చేస్తారు. నువ్వే ఏదో చేసి ఆపినవా సరే సరే, లేదు ఖాయమయ్యిందే అనుకో, సాయంత్రానికల్లా నా శవం కళ్ళ చూస్తావత్తా. మానసి, పెళ్లి పెట్టెల మీద పెళ్లి లాగిపోతున్నాయి మానసి. ఇవి కేవలం పెళ్లి చూపులు. దీనికే భయపడితే ఎలా? అక్క ఏదొకటి చేస్తానంది కదా, తప్పకుండా చేస్తుంది. పైగా అన్నయ్య ఈ విషయంలో చాలా పంతంతో ఉన్నాడు. నువ్విలా మొండిగా ఉంటే మొదటికే మోసం వస్తుంది మానసి. ముందైతే కామ్గా వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చో.
ఈలోగా దాన్ని ఎలా ఆపాలో మేం చూసుకుంటాం. పద రా. మనసంతా అక్కడే ఉంది మధు గారు. మానసి ఏం గొడవ చేస్తుందో. ఈ సంబంధం కుదిరిపోతే బాగుంటుందండి. ఈసారి మావయ్య చాలా పట్టుదలతో ఉన్నారు మృదుల. ఎలాగైనా మానసిని ఒప్పిస్తారు. ఖచ్చితంగా ఈ సంబంధం కుదురుతుంది. ఈ సంబంధం కుదరకూడదు. అది అసలు ప్రాబ్లం. అయినా ఇంకా ఆయన దొరక్కపోవడం ఏంటి? చాలా ట్రై చేశాం మేడం. ఏదో ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ లో ఉన్నారంట. ఇక్కడ అంతకన్నా ఇంపార్టెంట్ ప్రాణాల మీదకొస్తోందయ్యా. ముందు ఆయన పిఏని లైన్లోకి తీసుకోండి, నేను మాట్లాడతాను. అలాగే మేడం. తొందరగా ఆయన లైన్లోకి వస్తే బాగుంటుంది. పాపం ఒక్క నా మేనకోడలు ఎంత టెన్షన్ పడుతోందో ఏంటో. కాఫీ ఇవ్వు. మా అమ్మాయి మానసి బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కంప్లీట్ అయ్యాక మా కామినేని హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. నాన్న అంతా చెప్పారు అంకుల్. బిజినెస్ చూసుకునే లైఫ్ పార్ట్నర్ దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఏదో ఫార్మాలిటీ కోసం మీరు రమ్మన్నారు కదా అని వచ్చాను గాని అప్పుడే నాన్నకి ఈ సంబంధం ఓకే అని చెప్పేశాను. నాకు ఈ సంబంధం ఓకే. ఎంత ఓకే అనుకున్నా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కావాలంటే మీరు మానసితో మాట్లాడొచ్చు. అంటే ఎవరికైనా మాట్లాడాలని ఉంటుంది కదా. అయ్యో పర్లేదండి, నాకలా ఏం లేదు. నాకు మాట్లాడాలనుంది. పర్వాలేదు వదినా, కాసేపన్నా మాట్లాడుకుంటేనే కదా ఒకరి మనసు ఒకరికి తెలుస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మీరు వెళ్ళండి. మీకు విషయం చెప్పాలి, అందుకే మాట్లాడాలని పిలిచిన. నేను మా బావని ప్రేమించిన. నాకు తెలుసు మీరు మీ బావను ప్రేమించారు. అతను మృదుల అనే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్నగారు రాత్రే ఫోన్ చేసి అంతా చెప్పారు. లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్. మీరు నాకు బాగా నచ్చారు. నాకే అభ్యంతరం లేదు. నేను పెద్దగా పట్టించుకోను. నీకు అభ్యంతరం లేకపోతే సరిపోద్దా? నాకు లేకుండా ఉండాలి కదా. సారీ, ఇట్లా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దా. నేనింకా మా బావని ప్రేమిస్తున్నా. మా బావని పెళ్లి చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నారండి? అతనికి పెళ్ళైపోయింది కదా. అయితే పెళ్ళైనోళ్ళని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అది కాదండి. నన్ను కన్విన్స్ చేయనీకి ట్రై చేయకుండా నేను చెప్పేది వినండి. ఇంత చెప్పాక కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, అది నీ ఇష్టం. కానీ పెళ్ళైనా కూడా మా బావని ప్రేమిస్తా, బావ కోసమే బతుకుతా. ఆర్ యు క్రేజీ?
క్రేజీ కాదు, పిచ్చి. నేను చెప్పాల్సింది చెప్పినా. ఇక నువ్వు డిసైడ్ చేసుకో. చెప్పండి బాబు, ఇంకా ఏమైనా మాట్లాడాల్సిన విషయాలున్నాయా? ఏం లేదంకుల్, మానసి అంతా చెప్పింది. రాత్రి మీరు ఫోన్లో చెప్పిన దానికంటే డీటెయిల్గా, చాలా క్లియర్గా తన అభిప్రాయం చెప్పింది. అంత క్లియర్గా చెప్పాక పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ఒప్పుకోడు అంకుల్. కానీ నేను ఒప్పుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోనని డైరెక్ట్గా చెప్పుంటే నేను వద్దనుకుని ఉండేవాణ్ణి. కానీ అంతా చెప్పి నా ఇష్టానికే వదిలేసింది. అందుకే తన మీద ఇంకా ఇష్టం పెరిగింది అంకుల్. మాన్సిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇది గిట్ల అర్థమైందా? పాగలుగాడ ఏంది? మీరు నాన్నగారితో మిగతా విషయాలు మాట్లాడండి. చాలా సంతోషం. అలాగే బాబు. ఓకే అంకుల్, ఇక నేను బయలుదేరతాను. మంచిది బాబు. బాయ్, టేక్ కేర్. డాడీ కాల్ చేస్తున్నారు అంకుల్. మాట్లాడు బాబు. హాయ్ డాడ్. డాడ్, ఆ అమ్మాయి... ఇంకేం చెప్పొద్దు. నేను చెప్పింది చెప్పినట్టు చెప్పిరా. ఓకే డాడ్. ఏమైంది బాబు? సారీ అంకుల్, డాడీ ఎందుకో ఈ సంబంధం వద్దంటున్నారు. అదేంటి బాబు, మీ నాన్నగారికి ఇష్టమయ్యే కదా నిన్ను పంపించారు. నీకు అమ్మాయి కూడా నచ్చింది కదా, ఉన్నట్టుండి ఏమైంది? ఏమో తెలీదా ఆంటీ, ఏదో పర్సనల్ ఆబ్లిగేషన్ అన్నారంతే. డాడీ ఒక్కసారి నో అంటే ఇకెవ్వరూ ఏమీ చేయడానికి లేదు. డాడీ మీతో తర్వాత మాట్లాడతానన్నారు. సారీ అంకుల్. అసలేం మాట్లాడేవే లోపల? నోరు మూసుకుని పెళ్లి చూపుల్లో కూర్చోమని చెప్తే ఈ మాటలవి అవసరమా నీకు? వదినా, దాన్నెందుకు తిడుతున్నావు? అది మాట్లాడుకోవడం ఏదైనా మాట్లాడుంటే ఆ అబ్బాయి ముందే వద్దని చెప్పేవాడు కదా. వాళ్ళ నాన్న ఫోన్ చేసి వద్దని చెప్తే మానసి ఏం చేస్తుంది? ఏమీ చేయకుండా ఈ సంబంధం చెడిపోదమ్మా. అబ్బాయి ఇష్టపడి
వాళ్ళ నాన్నగారు అంత ఇంట్రెస్ట్ చూపించి సడన్గా క్యాన్సిల్ చేశారంటే ఏదో జరిగింది. ఎవరో ఏదో చేశారు. ఈ సంబంధం కాకపోతే మరొక సంబంధం. నీ కన్న తండ్రిగా నీకు పెళ్లి చేయకుండా మాత్రం వదిలేనమ్మా. నా పెళ్లి కాదు, నా చావుకి ఏర్పాట్లు చేయండి. మానసి, థ్యాంక్స్ గోవిందరాజులు గారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే బ్రాహ్మణి గారు, బిజినెస్లో హెల్ప్ చేసుకునేవాళ్ళం, పర్సనల్ లైఫ్లో కూడా హెల్ప్ చేసుకోకపోతే ఎలా? థ్యాంక్స్ అండి. ఓకే అండి. నా మాట నిలబెట్టుకున్నాను మానసి. నా కోడలు కావలసిన నిన్ను వేరే ఇంటికి కోడలుగా పంపిస్తానంటే ఎలా ఊరుకుంటాను? జరగనివ్వను. మానసి, వద్దత్తా. ఈ ఓదార్పుల అభిమానాలు ఏవి అక్కర్లా. ఎందుకు రమ్మన్నావో చెప్పత్తా. చస్తా అన్నాను గదా, చావనీకి రెడీగా ఉన్నానో లేదో చూడ్నీకా. మానసి, ఏంటి ఆ మాటలు? ఇప్పుడు ఏమైంది? పెళ్లి చూపులైతే పెట్టగలిగారు కానీ సంబంధం ఓకే చేయగలిగారా? నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి క్యాన్సిల్ చేయించానా లేదా? ఇంకెందుకు టెన్షన్? టెన్షన్ అంటావేందత్తా? ఆ 10 నిమిషాలైతే ప్రాణాలు పోయినట్టయింది. ఆ పాగల్గాడు ఎంత చెప్పినా విల్లే అత్తా. నా బావని ప్రేమిస్తున్నా, నువ్వు పెళ్లి చేసుకున్నా బావని ప్రేమిస్తుంటా అని చెప్పినా కూడా సిగ్గు లేకుండా నన్నే చేసుకుంటా అంటుండా. పిచ్చిలేస్తుందత్తా. ఇంకా దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆపాను కదా మానసి. ఆపినవత్తా, కానీ ఇట్లా ఎన్ని ఆపుతావు? ఈ సంబంధం తప్పితే ఇంకోటి, అది తప్పితే మరొకటి తెస్తూనే ఉంటారత్తా. సంబంధం కుదిరేదాకా తెస్తూనే ఉంటారు నాన్న. అప్పుడేంది నా పరిస్థితి? అవును పెద్దమ్మ, మాన్సి పెళ్లి విషయంలో మావయ్య చాలా సీరియస్ గా ఉన్నారు. ఏదో ఒక పెళ్లి సంబంధం కుదిర్చి పెళ్లి చేయకుండా వదలరు పెద్దమ్మ. అదే జరుగుద్దత్తా. నేను చస్తే నా శవంతో పెళ్లి చేస్తారు గాని నన్ను మాత్రం వదలరు. ఏం చేయమంటావు చెప్పత్తా? పోయి ఎవరితోనూ కాపురం చేసుకోమంటావా? నా వల్ల కాదత్తా. సగం చచ్చి ఎవరితోనూ కాపురం చేయడం కంటే చావడమే మంచిది. అసలు నాకు నరకమే వద్దు. చావు తప్ప వేరే దారి లేదు. చావాలి, 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 చావాలి. మానసి, 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 మానసి. మాన్సి, పిచ్చి పట్టిందా నీకు? మాన్సి, ఏమైంది నీకు? మరీ ఇంత పిరికి దాని వైపోతున్నావేంటే? నీ అత్త బతికే ఉందనుకున్నావా? చచ్చిపోయిందనుకున్నావా? ఉన్నారత్తా, అందరూ ఉన్నారు. కానీ నా తలరాతే లేదత్తా. నేను బావని చేసుకునే రాతైతే లేదత్తా. మానసి, ఎందుకలా నీరు గారిపోతున్నావు? చూడు, 6 100 100 6 మధుతో నీ పెళ్లి చేస్తే ఇర్తా. ఈ అత్త మీద నమ్మకం లేదా? ఉండేదత్తా. ఆ నమ్మకంతోనే ఎన్నో కలలు కన్నా, ఎన్నో ఆశలు పెట్టుకుని బతికినా. కానీ ఇప్పుడైతే ఏ నమ్మకం లేదత్తా.